అంగన్వాడీ హెల్పర్లకి, వర్కర్స్ కి, సూపర్వైజర్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో వ్యాప్తంగా 58,200 మంది అంగన్వాడీ హెల్పర్లు గాని, వర్కర్లు గాని, సూపర్వైజర్లు గాని పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సమయానికి వేతనాలు ఇచ్చే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వారి యొక్క సంక్షేమం గాని, అభివృద్ధి గాని, వాళ్ళకి సదుపాయాలు గాని, ఒక ఆరోగ్య భద్రతలు గాని అన్ని రకాలుగా కూడా వారికి గ్రాడ్యుయేటీలు వాళ్ళు కావాలనుకున్నటువంటి గ్రాడ్యుయేటీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే విషయాన్ని మీకు ఈరోజు ముందుంచుతున్నాను. ఈరోజు దేశంలో అత్యధికంగా గౌరవ వేతనాలు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రతి వర్కర్కి కూడా స్మార్ట్ ఫోన్ ఇచ్చి వాళ్ళ పనిని సులభతరం చేసి వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీరు, అలాగే మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కూడా మెరుగుపరిచి అన్ని రకాలుగా వారికి గౌరవం తీసుకొచ్చే విధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అప్పులు ఊబులో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ మనం గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా తీర్చుకుంటూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీకే జీతాలు చెల్లించే అటువంటి నమ్మకమైన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సమయంలో మీరందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కట్టుబడి ఉండి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటూ కూడా మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి భవిష్యత్తులో తప్పకుండా మీరు ఏదైతే 10 డిమాండ్లు చేశారో డిమాండ్లో 9 డిమాండ్లు ఆల్రెడీ నెరవేర్చి ఉన్నవి. మళ్లీ గౌరవ వేతనాన్ని పెంచే విధంగా కూడా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో భవిష్యత్తులో తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వ సమయంలో తప్పకుండా మీ అందరికీ గౌరవ వేతనం పెంచే విషయాన్ని కూడా అమలు చేసే విషయాన్ని కూడా మన ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికసిత్ భారత్ 2047 గాని అలాగే విజన్ 2047 గాని జరగాలంటే అందులో మీరు కూడా భాగం మీ యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వంకి అందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం.